కాకినాడ సాంబమూర్తి నగర్లో వేయించేసిన శ్రీ బాల వెంకటేశ్వర నగర్లో ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునఃప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీ పితాని ఓం శ్రీ బాల వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ 1962లో ఆలయ వ్యవస్థాపకులు తన మాతృమూర్తి పితాని సూరయ్యమ్మ 3 ఆలయాలను ఆమె చేతుల మీదుగా ప్రతిష్టాపన చేశారన్నారు. 2018లో అప్పటి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ద్వారా పునఃప్రతిష్టాపన మహోత్సవం చేశారన్నారు. అప్పటి నుండి భక్తులు ఆర్థిక సహాయంతో నిర్మాణం జరుగుతుందన్నారు. నిర్మాణం పూర్తి కావడంతో తిరిగి పునఃప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గదుల సాయిబాబా, అమన్ జైన్, ఆలయ ఈవో సుబ్బారెడ్డి, ఆప్కా రాష్ట్ర వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ చేయించి ఆలయం 9వ తారీఖు 5వ నెల 2018న కొండబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం జరిగింది. మళ్ళీ మన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయిన కొండబాబు గారు స్వహస్తాలతో మళ్ళీ 2వ తారీఖు 7వ నెల 2026న ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఇది చాలా భగవత్మాయ తప్ప ఏమి కాదు. ఇంత ఆలయాన్ని నిర్మించడానికి సంపూర్ణ సహకారాన్ని ఇచ్చింది భక్తులే. అందరూ భక్తులు ఇచ్చిన డొనేషన్స్తోనే ఈ ఆలయం నిర్మించాం. అంతేగాని గవర్నమెంట్ ద్వారా కానీ వేరే ఇతరత్ర వారు ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించడానికి ఎందరో శ్రమపడి ఈ ఆలయాన్ని చక్కటి రూపురేఖలతో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ అందరి సహకారం డిజిటల్ మీడియా, పేపర్ మీడియా అందరూ సహకరించారు. ఇందులో కొండబాబు గారు ఈ రోజున ఎన్ని వేల మందికి అన్నదానం అంతా ఆయన స్వహస్తాలతో ఆయనే అన్నదానం చేయిస్తున్నారు. ఈ ఆలయం డెవలప్ అవ్వాలని మీ అందరి సహకారంతో మళ్ళీ ఇంకా ఆర్థిక సహాయం చేస్తే ఇంకా నేను బాగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని భక్తజనాశ్రయులందరికీ నేను మాట ఇస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగింది.